హలో జెన్జీ లేడీస్, అనదర్ డే విత్ అనదర్ శారీ అనమాట. ఈ శారీ ఏ టైప్ అనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి. నేను లాస్ట్లో అయితే చెప్తాను ఈ శారీ ఏం శారీ అనేది. ఈ శారీ చేస్తున్నప్పుడు మనం ఐరన్ బాక్స్ అనేది హీట్ లోలో పెట్టుకొని చేసుకోవాలి. అండ్ నార్మల్ ఐరన్ బాక్స్ అయితే దీని మీద ఏదైనా క్లాత్ కానీ లేదంటే ఏదైనా షీట్ వేసుకొని అయితే చేసుకోవాలి. ఒక సిస్టర్ కామెంట్ పెట్టారనమాట, చాలా చండాలంగా ఉందని. ఈ వీడియోస్లో అంత చండాలంగా ఏం కనిపిస్తుంది మీకు, అంత చండాలంగా ఏముందో నాకైతే అర్థం కావట్లేదు. నేను అసలు ఇలాంటి కామెంట్స్కి రియాక్ట్ అవ్వకూడదు అనుకున్నాను. అంత మంచి కామెంట్స్ ఉన్నప్పుడు ఆ ఒక్క కామెంట్ కొంచెం చూస్తే డిస్టర్బింగ్గా ఉందన్నమాట. చండాలంగా ఉండేంతలా ఏముంది, ఆ వీడియోకి 100 కామెంట్స్ వచ్చినాయి. 100 కామెంట్స్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా బాగా చేశారు, సూపర్ నైస్ అని చాలా మంచి కామెంట్స్ వచ్చినాయి. అన్ని కామెంట్స్లో ఇదొక్కటే నాకు కొంచెం డిస్టర్బింగ్గా ఉంది కాబట్టి నేను ఆ కామెంట్ గురించి అయితే మాట్లాడుతున్నాను అనమాట. ఇప్పుడు నేను వాళ్ళ ప్రొఫైల్ కూడా చెక్ చేశాననమాట. వాళ్ళ వీడియోస్ నా వీడియోస్ కంటే అంత గొప్పగా ఏమున్నాయో, అంత చండాలంగా ఏమున్నాయో నాకైతే అర్థం కావట్లేదు. ఆమె ఒక బ్యూటీషియన్ అనమాట. బ్యూటీషియన్ అయితే మీకు వచ్చినట్టు మీరు ప్రొఫెషనల్‌గా మీరు చేస్తారు. ఎవరి స్టైల్ వాళ్ళకుంటుంది. ఎవరికి ఎట్లా వస్తే అట్లా చేస్తారు గానీ, దానికి మీరు అట్లా వచ్చి కామెంట్ పెట్టాల్సినంత అవసరం లేదు. నేనొచ్చి మీ ఛానల్‌లో ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పెట్టట్లేదు కదా! మీరెందుకు నా ఛానల్‌లో వచ్చి కామెంట్స్ పెడతారు? మీరే చెప్పండి. ఈ నేను చేసే ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చట్లేదా? లేదంటే బాగోలేదా మీరు చెప్పండి. ఎందుకంటే నేను ఆ ఒక్క కామెంట్ కోసం కాదు, అవతల ఇంకా మిగిలిన 100 కామెంట్స్ పెట్టినా ఆ 100 మెంబర్స్ గురించయితే ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాననమాట. నేను ఆ ఒక్క కామెంట్ అయితే పట్టించుకోవట్లేదు. మీకు చెప్పండి, నేను చెప్పే వీడియోస్ మీకు అర్థమవుతున్నాయా? అర్థం కావట్లేదా? లేదంటే మీకు డిస్టర్బెన్స్‌గా ఉందా? మీరు కామెంట్ చేసి చెప్పండనమాట. చాలామంది మంచి కామెంట్స్ పెట్టినప్పుడు ఆ ఒక్క కామెంట్ గురించి రియాక్ట్ అవ్వకూడదనుకునే రియాక్ట్ అయ్యాననమాట. అంత చండాలంగా ఏముందో ఈ వీడియోలో అయితే మీరే చెప్పండి. నాకైతే ఏమి అర్థం కాలేదు. నా వీడియోస్ బాగున్నాయనే నేనైతే అనుకుంటాను. బాగున్నాయి కాబట్టే కదా పోస్ట్ చేస్తున్నాను. రీచ్ కూడా బాగొస్తుంది. బాగోకపోతే ఎందుకు రీచ్ వస్తుంది నా రీల్స్‌కి? అది ఒకటి వాళ్ళు అర్థం చేసుకుంటే బావుంటుంది. ఇంకా ఆ డిస్కషన్ అంతా మనకెందుకు గానీ, ఇప్పుడు మనం శారీ ప్రీ ప్లీటింగ్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే 9 పళ్ళు ప్లీట్స్ అయితే పెట్టాను నేను. 9 పళ్ళు ప్లీట్స్ పెట్టిన తర్వాత ఇక్కడ చెస్ట్ ప్లీట్స్ అయితే పెట్టాను. చెస్ట్ ప్లీట్స్ దగ్గర చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, కరెక్ట్‌గా సైజ్ ఎలా మెజర్ చేయాలని చాలామందికైతే డౌట్ ఉంది. మనకేం లేదండి, మన శారీ మనం చేసుకున్నట్టయితే గనక మనం ముందే మెజర్ తీసుకొని చేసుకోవాలి. అది వేరే వాళ్ళకి చేసినా మెజర్ తీసుకోవాలి. సన్నగా ఉన్న వాళ్ళకైతే నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు 1 ఇంచ్, 1 ఇంచ్ గ్యాప్‌తో పైన చెస్ట్ ప్లీట్స్ పెట్టుకోవాలి. ఆ తర్వాత కిందే అలా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలని. ఇంకొక సిస్టర్ అడిగిన క్వెషన్ ఏంటంటే, కుచ్చిళ్ళు మీరు బాగా చూపిచ్చారు కానీ ఇంకొంచెం క్లారిటీగా చూపించమని అడిగారు. అందుకే నేను ఇటువైపు వచ్చి చూపిస్తున్నాననమాట. ఇప్పుడు మనం కుచ్చిళ్ళు పెట్టుకునేటప్పుడు ఫస్ట్ కుచ్చి మనం కొంచెం పెద్దదిగా పెట్టుకుని, తర్వాత కుచ్చి చిన్నదిగా పెట్టుకుని మిగిలినవన్నీ సేమ్ సైజులో అయితే పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. అలా పెట్టుకున్న తర్వాత మనం పిన్ అయితే పెట్టుకుని సెక్యూర్ చేసుకోవాలి. మనం సెకండ్ పిన్, థర్డ్ పిన్ మధ్యలో అయితే కుచ్చిళ్ళనేవి పెట్టుకోవాలనమాట. థ్యాంక్స్ అండి. చాలామంది అయితే మంచి మంచి కామెంట్స్ పెట్టారు. మీరు బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. చాలామందివి చూశాను కానీ మీవి చాలా బెటర్‌గా అనిపించినాయని. థ్యాంక్స్ అండి. నా ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు కూడా చాలామంది చూస్తున్నారు. వాళ్ళు కూడా తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెన్జీ గర్ల్ రెసిపీ. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి శారీస్‌తో, ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వచ్చేస్తాను. రోజుకొక శారీ ఎలా ప్రీ ప్లీటింగ్ చేయాలనేది అయితే చూపిస్తానన్నమాట. ఇక్కడ శారీ పిన్‌తో సెక్యూర్ చేసుకున్న తర్వాత మనం ఇలా కుచ్చిళ్ళన్నిటిని అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కిందన కూడా ఒక పిన్ పెట్టుకోవాలని నేను లాస్ట్ వీడియోస్‌లో చూపించాను కదా! ఇక్కడ కూడా సేమ్ అలాగే మనం ఫస్ట్ ఒకసారి నీట్‌గా ఐరన్ చేసుకున్న తర్వాత కుచ్చిళ్ళన్నిటిని నీట్‌గా అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి ఒక్కొక్క కుర్చీ కొంచెం కొంచెం డిఫరెన్స్‌తో కనిపించేలాగా అడ్జస్ట్ చేసుకుని, ఆ తర్వాత మనం కింద పిన్ అనేది ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఇదైతే కాటన్ శారీ అనమాట. ప్యూర్ కాటన్ కాదు, అలా అని నార్మల్ సిల్క్ టైప్ శారీ కూడా కాదు. కాటన్ శారీ అనమాట. చాలా బాగుంటుంది. చాలా కంఫర్ట్‌గా ఉంటుంది ఈ శారీ కట్టుకుంటే. చాలా ప్లెయిన్‌గా ఉంటుంది. అండ్ చాలా వెయిట్‌లెస్ అనమాట ఈ శారీ. నేను అసలు వస్తదో రాదో అనుకున్నాను కానీ చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్‌గా మనకి కుర్చీలు కూడా ఎంత నీట్‌గా కనిపిస్తున్నాయో. కాటన్ శారీస్ ఇలా ప్రీ ప్లీటింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా నీట్‌గా కూడా ఉంటుంది. మీరు కాటన్ శారీ అయ్యో ఎట్లా చేస్తామనుకుంటే ఇప్పుడు చూపించాను కదా ఇట్లాగే కాటన్ శారీ. ఇది కాటన్ శారీ అనమాట. మీరు అంటే వేరే చీరను చూపిస్తున్నానని మాత్రం అనుకోమాకండి. ఇదైతే కాటన్ శారీయే చేశాననమాట.
ఇక్కడైతే బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. బాక్స్ ఫోల్డింగ్‌లోనే చాలామందికి కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుందనమాట. ఇప్పుడు మనం నేల మీద చేస్తున్నా, లేదంటే టేబుల్ మీద చేస్తున్నా శారీనంతా ఫస్ట్ రివర్స్‌లో వేసుకొని, మనం కుర్చీలు పెట్టాం కదా! అవి మధ్యలోకి వచ్చేలా చూసుకొని, మిగిలిన శారీని ఇలా లోపలికి 2 టైమ్స్ ఫోల్డ్ చేసుకోవాలి ఎక్స్ట్రా శారీని. ఆ తర్వాత మన చెస్ట్ ప్లీట్స్ ఎంత కావాలో అంత సైజ్ చూసుకొని, మన రైట్ సైడ్ పార్ట్‌ని కొద్దిగా మూసుకొని, లెఫ్ట్ సైడ్‌ని ఇలా 2 టైమ్స్ క్లోజ్ చేసుకొని, పైన చెస్ట్ ప్లీట్స్‌ని లోపలికి ఇలా 5కి ఫోల్డ్ చేసుకోవాలి. పైకి ఏసుకున్న తర్వాత మనం శారీని ఇలా చుట్టుకోవాలి. మిగిలిన కొంగు ఉంటుంది కదా! ఆ ప్లీట్స్ అన్నిటిని ఇలా చుట్టేసుకుంటే, మనకి పైన అడ్జస్ట్‌మెంట్స్ ఏవన్నా చేసుకోవాలనుకుంటే అడ్జస్ట్‌మెంట్స్ చేసేసుకుంటే, మనకి పర్ఫెక్ట్ శారీ ప్రీ ప్లీటింగ్ అనేది రెడీ అయిపోతుందనమాట. కాటన్ శారీ కూడా సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూశారు కదా! ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పైన అడ్జస్ట్ చేసుకున్న ఈ కుర్చీలన్నిటిని నీట్‌గా చెస్ట్ ప్లేట్స్‌ని అడ్జస్ట్ చేసుకొని, ఏమన్నా ఐరన్ మిస్ అయిందనుకుంటే నీట్‌గా ఐరన్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే, మనకి ఎన్ని రోజులైనా ప్లీట్స్ అనేవి చెక్కు చెదిరిపోకుండా అలాగే ఉంటుందనమాట. చాలా నీట్‌గా, పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇలా మనం శారీ ప్రీ ప్లీటింగ్ చేసుకుంటే మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.